స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చూసుకున్నట్లయితే నా ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీలో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అది జస్ట్ 52 స్లాట్స్ తీసుకోవడం జరిగింది. అది ఎగ్జాక్ట్లీ 952. బట్ నేను ఇదేంటిది 23,600 సిఈలో తీసుకున్నాను అనమాట రెండు. ఓకే, సో సీలో తీసుకున్నాను అండ్ ఎగ్జాక్ట్లీ 952 ఆ టైంలో 2400 అలా వెళ్తుంది. బట్ ఎనీ హ్యావ్ ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అది 65కి వెళ్ళగానే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఇంకా అంతకంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ లేదని తెలుసు. ఎందుకంటే మీకు తెలుసు కూడా, నేను ఆల్రెడీ చెప్పాను 23,400 అనేది ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది. ఓకే, సో అంతకంటే డౌన్ వెళ్ళే ఛాన్స్ లేదన్న. కానీ ఈరోజు చాలా డౌన్ వెళ్ళిందండి. నేను మార్నింగ్ సెక్షన్లో 23,350కి కూడా వెళ్ళిపోయింది. సో ఇక్కడ కొంచెం చేంజెస్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు 23,400 ఒక రెసిస్టెన్సీ లెవెల్ అని చెప్పేసి ఇంకా నేను అక్కడైతే ఒక ఎంట్రీ తీసుకుని అండ్ 20 సంథింగ్ ఒక 5 రూపీస్లోనే ఎగ్జిట్ అయిపోయాను, 50 షేర్స్ అనమాట. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి నేను మళ్ళీ 10:44కి నేనైతే తీసుకున్నానండి మార్నింగ్ సెషన్లోనే. సో అయితే అక్కడ నేను ఈసారి మాత్రం పిఈ అంటే పుట్టు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చూశాను కదా, అంత హైట్స్ వచ్చినప్పుడు మళ్ళీ సివియర్ డౌన్ఫాల్ ఉంటుందని నాకు ఎక్స్పెక్టేషన్ చూసాను అనమాట. అన్నట్టుగానే 2400 బ్రేక్ చేసింది అనమాట. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ నేను గీసుకున్న 400, 23,400 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయడం కానీ నేను అక్కడ తీసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ 23,450లో పిఈలో ఉంది కదా. సో అక్కడ ఒక 172 రూపీస్ దగ్గర ఒక స్లాట్, తర్వాత 179 దగ్గర ఇంకొక స్లాట్ తీసుకున్నాను అండ్ 186 ఎగ్జాక్ట్లీ కిందకు వచ్చిన టైంలో నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో టోటల్ ఇప్పుడు ప్రాఫిట్స్లోనే ఈరోజు ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో టోటల్ ప్రాఫిట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 747.50 అనమాట. సో ఈరోజు సార్లే నాకు సరిపోతుంది. ఇది ఏంటంటే ఈరోజు పెట్రోల్ ఖర్చులకి ఈ చికెన్ ఖర్చులకి సరిపోద్ది అనమాట. నాకు ఇది ఓకే అనమాట. సో అయితే ఏంటంటే గైస్ చూసుకున్నట్లయితే ఇది నేను 23,400 సపోర్ట్ లెవెల్ అని చెప్పాను కదా. సో దానికి పైకి వెళ్తుంది అన్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కూడా. సెకండ్ ట్రేడ్ కూడా పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఎందుకంటే 23,400 బ్రేక్ అవ్వగానే నాకు ఒక గుడ్లో గంట మోగేసింది అనమాట. ఎందుకంటే ఇప్పటికంటే ఆలోచించిన ఆశాభంగానే ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే అయితే థర్డ్ ట్రేడ్ కూడా తీసుకుందాం అనిపించింది. ఎందుకంటే అది ఇందాక మళ్ళీ 24,000 టచ్ అయింది అనమాట అక్కడ రెసిస్టెన్స్ దగ్గర. కానీ మళ్ళీ రిజెక్షన్ గురయ్యి కిందకు పడ్డది. కానీ ఎందుకులే, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అనమాట. సో అందుకనే సరిపోతుంది ఈ రోజుతో ఈ లాభం అని చెప్పేసి 2 ట్రేడ్లతో ఈరోజు క్లోజ్ చేశాను. సో లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ డే. ఓకేనా, హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.